పూర్వకాలంలో భూమి మీద ఒకసారి తీవ్రమైన కరువు వచ్చింది. వర్షాలు కురవలేదు. పంటలు ఎండిపోయాయి. ప్రజలు బాధతో దేవతలను ప్రార్థించారు. ఆకాశంలో ఇంద్రుడు తన ఐశ్వర్యాన్ని చూసుకుని గర్వంతో ఉన్నాడు. నా అనుమతి లేకుండా వర్షం ఎలా పడుతుంది అన్న భావన అతనిలో పెరిగిపోయింది. కానీ భూమిపై ప్రజల కన్నీళ్లు దేవతల లోకానికి చేరాయి. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇంద్రునికి దర్శనమిచ్చి, ఇంద్రా, వర్షం నీ అధికారం కాదు, అది లోక కళ్యాణం కోసం ఇచ్చిన నీ బాధ్యత అని అతని బాధ్యతను గుర్తు చేశాడు. ఇంద్రునికి అహంకారం కలిగిన హృదయం చాలా భారంగా అనిపించింది. విష్ణువు సూచన మేరకు ఇంద్రుడు తన గర్వాన్ని విడిచిపెట్టే సంకల్పం చేశాడు. భూమిపైకి దిగివచ్చి ప్రజల మధ్య ఒక సాధారణ దేవతలా నిలబడ్డాడు. అప్పుడు ప్రజలు పాత చెక్కలు, పనికిరాని వస్తువులు ఒక మంటగా వేసి ప్రార్థన చేశారు. పాత అహంకారం కాలిపోవాలి, కొత్త కరుణ పుట్టాలి అని కోరుకున్నారు. ఆ మంటల ధూమంతో ఇంద్రుని గర్వం కాలిపోయింది. ఆ వెంటనే ఆకాశం నిండా మేఘాలు కమ్ముకున్నాయి. వర్షం కురిసింది. పంటలు పండాయి. ఆ రోజు నుంచే అహంకారాన్ని కాల్చే పండుగగా, బాధ్యతను గుర్తు చేసే రోజుగా భోగి నిలిచిపోయింది. భోగి అంటే పాత అహంకారాన్ని వదిలి కొత్త దయకు చోటివ్వడం. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.